హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఓన్ చేతి వంట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? టుడే స్పెషల్ ఏంటంటే గోబీ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీగా. ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాల తయారీ విధానం అయితే చూసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేడైన తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు ఇవి వేసి కొద్దిగా మరగనివ్వండి. అలా మరిగిన తర్వాత ఆ వాటర్లో ఈ క్యాలీఫ్లవర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ క్యాలీఫ్లవర్ని 4 నిమిషాలు కొంతసేపు మరగనివ్వండి ఫ్రెండ్స్. అంతే, వాటర్ పక్కకు తీసేసి ఆ క్యాలీఫ్లవర్ని వడకట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆ క్యాలీఫ్లవర్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ ఈ 3 వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ మిక్స్ చేసుకున్న దాన్ని నూనెలో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఫ్రై చేసిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక మిర్చి, కొద్దిగా సాల్ట్, తరిగిన ఉల్లిపాయ ఒకటి ఇవి వేసి కొంతసేపు రంగు వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్యూరీని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ సబ్జీ మసాలా, మన టేస్ట్ సరిపడా కొంచెం సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ మసాలా మొత్తం ఆ ప్యూరీకి పట్టేలాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది గ్రేవీగా. మీలో ఎంతమందికి క్యాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్నాంగా ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ని, ఆ ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టేంత వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. కొంతసేపు మగ్గనిచ్చారంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.